రికార్డింగ్ ఆన్ చేయండి, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీలో హౌస్ బ్యాంక్స్ కదా డిస్కస్ చేద్దాం అనుకున్నాము. హౌస్ బ్యాంక్స్ ఓకే, కంప్లీట్ చేద్దాము. చూడండి, హౌస్ బ్యాంక్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు మ్యాక్సిమం. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్స్ అంటే కనుక మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. అలాగే ఈసీసీకి ఇప్పుడు ఏపీపీ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఈసీసీ S/4HANA. సో అదే మీరు హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్స్ మాత్రం ఈసీసీకి S/4HANAకి కొన్ని చేంజెస్ ఉన్నాయి. జస్ట్ 15 minutes పడుతుంది అంతే. మీరు S/4HANA వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను, మీ తర్వాత చూడండి. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ అనేది ఈసీసీకి S/4HANAకి ఓన్లీ ఒక 15 minutes మాత్రం, ఓన్లీ 15 minutes పడుతుంది. S/4HANA సర్వర్లో హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్ చేయాలంటే 15 minutes పడుతుంది మ్యాక్సిమం, అంతే. అంతకు మించి ఇంకా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. చూద్దాం హౌస్ బ్యాంక్స్ అంటే అసలు ఏంటని చూద్దాం. ఓకే, 1 minute మీకు ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. చాట్ బాక్స్ లో ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. సెకండ్ వన్ వచ్చండి, సెకండ్ వన్ చూడండి. సో వెండర్ బ్యాంక్ డేటా. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. మరి వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. వెండర్ బ్యాంక్ డేటా వెండర్ మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది. కస్టమర్ బ్యాంక్ డేటా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. అంటే వెండర్ కి సంబంధించే డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ కి సంబంధించిన డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. చెక్ చేద్దాం జస్ట్ ఒకసారి, వినండి. XK02 XK02 ఏమైంది? ఓపెన్ చేయండి. సార్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ సార్, లాగిన్ అండ్ పాస్వర్డ్ అవ్వట్లేదు, ఎవరైనా షేర్ చేయాలి. అవ్వట్లేదా? ఎందుకు అవ్వదు? ఓపెన్ చేయండి. యూజర్ ఐడి రాంగ్ ఇస్తున్నారు, మీరు కరెక్ట్ ఇవ్వాలి. క్యాపిటల్ స్మాల్ కరెక్ట్గా ఇవ్వాలి మీరు. పాస్వర్డ్ రాంగ్ అంట. పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. సార్ లాస్ట్ వీక్ కూడా సేమ్ ప్రాబ్లం వచ్చింది సార్, అది లైసెన్స్ క్లోజ్ అయినట్టుంది, మళ్ళీ చేసి ఇచ్చాడు, మళ్ళీ ఏమైంది ఇవ్వాలి. పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చారు అప్పుడు? 1 2 3 4 5 6 అండి. క్యాపిటల్ స్మాల్ కరెక్ట్ ఇచ్చారా? స్మాల్ S 12 అండి. మరి ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఏమో సార్.
ఎవరైనా చేస్తారా స్క్రీన్ షేరింగ్? తొందరగా చేయండి, మనకు లాస్ట్ డే క్లాస్ జరగలేదు, ఈ రోజున కంప్లీట్ చేద్దాం ఒకటి. ఎవరు చేస్తారు స్క్రీన్ షేరింగ్? ఫాస్ట్ గా చెప్పాలి, ఎవరైనా చేస్తారా? శ్రీప్రసాద్ మీరు ట్రై చేయండి, 2 or 3 times వస్తుందేమో. క్యాపిటల్ స్మాల్ కరెక్ట్ గా ఇవ్వండి. ఎవరన్నా చేస్తారా? స్క్రీన్ షేరింగ్ చేస్తారా లేదా? సార్ నేను రమణిని. ఇది ఏపీ అయితే అయిపోయింది సార్. అది నేను కొన్ని స్క్రీన్ షాట్స్ యాడ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకని నాది స్లోగా చేస్తున్న ప్రాక్టీస్. అది ఓకే అంటే చేస్తాను. లేదు ఇలా కూడా ఉండాలి అంటే లేదు. చేయండి. అకౌంట్ పే మనకి ఇదేమి అవుట్పుట్ ఉండదు, ఓన్లీ కాన్ఫిగరేషన్స్ ఒకటే చూపిస్తాను మీకు. ఓకే. బ్యాంక్ మాస్టర్ డేటా ఎలా సేవ్ చేస్తాం అనేది ఉంటుంది ఇక్కడ, అవుట్పుట్స్ ఏమి ఉండవు వీటిలో. దీని తర్వాత ఏపీపీకి లింక్ అవుతుంది యాక్చువల్గా అది. శివప్రసాద్ గారు మీరు రికార్డింగ్ ఆఫ్ చేయొద్దు, లెఫ్ట్ అవ్వండి. రమణి గారు స్క్రీన్ షేర్ చేస్తారు. రేపటి నుండి రెడీ, ప్రిపేర్డ్ గా ఉండండి శివప్రసాద్. ఓకే, ఇప్పుడు కాల్ చేస్తారండి, చేస్తున్నాడు. ఓకే సార్. మేడం చేస్తారా మీరు? ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. వస్తుందా? కనిపిస్తుంది, మీరేనా? ఫైన్, చేయండి. ఎస్ఏపీ ఓపెన్ చేయండి. ఓకే, XK02కి వెళ్ళండి. వెండార్ కంపెనీ వెండార్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, కంట్రోల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ కంట్రోల్ అవన్నీ సెలెక్ట్ చేయండి. మీ వెండార్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండార్ సెలెక్ట్ చేసుకోండి. కింద పేమెంట్ ట్రాన్సాక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ సార్ ఎంటర్ చేయండి. సెకండ్ వన్ జనరల్ డేటాలో పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఎంటర్. ఎంటర్ చేయండి. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? బ్యాంకు డేటా ఉంది. వెండార్ కి సంబంధించినటువంటి వెండార్ మాస్టర్ డేటాలో బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. సో వెండార్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. వెండార్ బ్యాంకు డేటా వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ మాస్టర్ డేటా, కస్టమర్ బ్యాంక్ డేటా కస్టమర్ మాస్టర్ డేటాలో స్టోర్ అవుతుంది. XD02 వెళ్ళండి. XD02 కస్టమర్ తీసుకోండి. వెండార్ బ్యాంకు డేటా వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ బ్యాంక్ డేటా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. సార్ అది ఓన్లీ వెండర్ చేశాను, కస్టమర్ చేయలేదు, అదే చెప్తున్నాను. చేయలేదా మీరు? ఫైన్, నో ఇష్యూ. చూడండి,
ఇమేజెస్ ఓపెన్ చేయండి. మీరు చూడండి XK02లోకి వెళ్ళి చూడండి. సో వెండార్ కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతాయి. కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. వెండార్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ మాస్టర్ డేటా XK02 ఆర్ FK01 లో మనం క్రియేషన్ టైంలో యాడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ కస్టమర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా XD01 ఆర్ FD01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చేయటం జరుగుతుంది. మరి కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది చూడండి. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా, ఒక కంపెనీ కోడ్ ఉంది. ఒక కంపెనీ కోడ్ కి ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు, పోనీ ఒక 10 బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు. సో ఈ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న బ్యాంకు డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్, అకౌంట్ నంబర్, IFSC కోడ్, SWIFT కోడ్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతాయి. వెండార్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ మాస్టర్, కస్టమర్ బ్యాంక్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్, బట్ కంపెనీ కోడ్ బ్యాంకు డేటా స్టోర్డ్ ఇన్ హౌస్ బ్యాంక్. క్లియర్ కదా ఈ పాయింట్? ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ మిమ్మల్ని అడిగి ఒక్క క్వశ్చన్ అడుగుతారు మాక్సిమం. వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్ అన్నప్పుడు చెప్పాలి. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్, ఈచ్ కంపెనీ కోడ్ బ్యాంకు డేటా స్టోర్డ్ ఇన్ హౌస్ బ్యాంక్. క్లియర్ కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అర్థమైందా? ఫైన్. సో కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. ఈ పాయింట్ మీకు గుర్తుండాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. దీనికి సపరేట్ టీ కోడ్ కూడా ఉంది, FI112. టీ కోడ్ చూడండి ఇక్కడ, FI112 ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, FI112 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం చేయొచ్చు. మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్, వాట్ ఈజ్ మీన్ బై హౌస్ బ్యాంక్? హౌస్ బ్యాంక్స్ అంటే అసలు ఏంటి? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇది. థియరిటికల్ సెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తారని ఇంటర్వ్యూలో అడగరు మిమ్మల్ని. ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. సో ఆ నాలెడ్జ్ నేను ఇస్తున్నాను. చూడండి, ఇంకొక ఇమేజ్ చూడండి. మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్స్. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్స్. సో ఇది క్వశ్చన్ ఆన్ ద ఆన్సర్. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. ప్రతి కంపెనీ కోడ్ కి ఒక 3-4 కంపెనీస్ ఉండొచ్చు. సో ఈ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తాము. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా, కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్. ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తాం. అంటే ఏంటి కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బ్యాంక్ IFSC కోడ్, బ్యాంక్ SWIFT కోడ్, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ ఫోన్ నంబర్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఒక కంపెనీకి ఆంధ్ర బ్యాంక్ లో అకౌంట్ ఉంది, ఇదంతా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. HDFC బ్యాంక్ లో అకౌంట్ ఉంది, ఇవన్నీ కూడా HDFC బ్యాంక్ లో మెయింటైన్ చేస్తారు. ఇట్లా ప్రతి బ్యాంకు కూడా, ప్రతి బ్యాంకుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హౌస్ బ్యాంక్ లో మెయింటైన్ చేస్తాము. కంపెనీ కోడ్ లెవెల్లో ఒక కంపెనీకి ఉన్నటువంటి కంప్లీట్ బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాము. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా.
కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. ఇది క్లియర్ కదా? తర్వాత నేను మీకు 1 minute సార్ చిన్న చెప్పండి. డౌట్ సార్. ఇప్పుడు లోన్ అకౌంట్స్ కూడా ఉంటాయి కదా సార్, అది కూడా హౌస్ బ్యాంక్ కదా సార్ సేవ్ అయ్యేది? సార్ లోన్ తీసుకొస్తారు కదా సార్, లోన్స్ అకౌంట్స్ హౌస్ బ్యాంక్ లోనే కదా సార్ సేవ్ అయ్యేది? నాకు అర్థం అవ్వలేదు, మీరు ఎవడుతున్నారు సార్? బ్యాంక్ నుంచి లోన్ సార్, లోన్స్ కంపెనీకి, అంటే ఆ డేటా కదా హౌస్ బ్యాంక్ లో కదా సార్ సేవ్ అయ్యేది? లోన్స్ హౌస్ బ్యాంక్ లో ఎందుకు మెయింటైన్ చేస్తారండి? నేనేమంటున్నాను, ఇక్కడ లోన్ సంబంధించింది కాదు కాన్సెప్ట్. కంపెనీ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి? హౌస్ బ్యాంక్ అంటే కంపెనీ కోడ్కి సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా, ఎక్కడ ప్రతి కంపెనీకి కూడా బ్యాంక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ అకౌంట్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తానని చెప్తున్నాను. లోన్స్ కి దీనికి సంబంధం ఏంటి? అదే సార్, అంటే లోన్స్ కూడా బ్యాంక్ ని తీసుకొస్తారు కదా. మీ వాయిస్ వినిపించట్లేదండి, మీరు కాల్ చేయండి, ఫోన్ చేయండి నా తర్వాత. మీ వాయిస్ క్లారిటీగా లేదు, మీరు నాకు ఫోన్ చేయండి. లోన్స్ అన్ని ఇక్కడ సంబంధం లేదండి. ఇక్కడ ఓన్లీ ఏంటి, మనం డేటా గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓన్లీ డేటా, కంపెనీ కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లోన్స్ కి వాటికి ఇక్కడ ఏం సంబంధం లేదు, అది సపరేట్ టాపిక్. మీరు మీ వాయిస్ వినిపించట్లేదు కాబట్టి మీరు నాకు కాల్ చేయండి, ఫోన్ చేసిన తర్వాత. ఇంకోటి, క్లాస్ జరుగుతున్న టైంలో మధ్యలో డిస్టర్బ్ చేయకండి, తర్వాత మాట్లాడండి. ఓకే, క్లియర్. నెక్స్ట్, సో హౌస్ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట హౌస్ బ్యాంక్స్. సో ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వీటికి సంబంధించి ఇంకా మనం కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మీకు చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేస్తున్నాను, వెయిట్ చేయండి 1 minute. మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తున్నాను. మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇమేజ్ చూడండి. సో మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్ అంటే ఏంటో మనకు తెలుసు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్, బ్యాంక్ మాస్టర్ డేటా. ఒక కంపెనీ కోడ్ ఉన్నటువంటి కంప్లీట్ మాస్టర్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్ లో స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అడ్రస్, అలాగే బ్యాంక్ ఫోన్ నంబర్, ఇవన్నీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమంటాము, హౌస్ బ్యాంక్ అంటాము. హౌస్ బ్యాంక్ లో కంపెనీకి సంబంధించిన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అవుతుంది. నెక్స్ట్, అకౌంట్ ఐడి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి మనం ఒకటి క్రియేట్ చేస్తాం, హెచ్డిఎఫ్సి క్రియేట్ చేస్తాం. అకౌంట్ ఐడి, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. సో అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కి, ప్రతి బ్యాంక్ కి కూడా అకౌంట్ కి కూడా ఒక ఐడి ఉంటుంది మనకి. సో అకౌంట్ ఐడి అంటే ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఐడి, ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. ఎగ్జాంపుల్ అంటే ఏంటి? మనం సేవింగ్ బ్యాంక్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అనుకుంటాం, వాటికి సంబంధించింది అనమాట. సో అకౌంట్ ఐడి అనేది కూడా మనం యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్, బ్యాంక్ ఐడి అంటే ఇంకా ఏం చెప్పచ్చు? బ్యాంక్ ఐడి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐడి ఆఫ్ ది హౌస్ బ్యాంక్. ఎందుకు ఉపయోగపడుతుంది? అలాగే హౌస్ బ్యాంక్ ఈ ఐడి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది?
సో టోటల్ బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా బ్యాంక్ ఐడిని బేస్గా చేసుకుని కూడా చేస్తుంటారు అనమాట. సో బ్యాంక్ ఐడి అంటే మేజర్గా ఏంటంటే మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక పర్టికులర్ బ్యాంకు సంబంధించి ఒక ఐడెంటిఫికేషన్ టైప్ అనమాట. ఇట్స్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. అంటే బ్యాంక్ ఐడిని ఇంకా ఏమని చెప్తారు, ఎగ్జాంపుల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అంటారు కదా, ఆ టైప్ ఇది బ్యాంక్ ఐడి. తర్వాత బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ కీ మీకు వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. బ్యాంక్ కీ, వాట్ ఈజ్ మీన్ బై బ్యాంక్ కీ? బ్యాంక్ కీ అంటే ఏం లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్, సిఫ్ట్ కోడ్ అంటారు కదా, అది బ్యాంక్ కీ అంటే. 1 minute చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. చూడండి, బ్యాంక్ కి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐఎఫ్ఎస్సి కోడ్, సిఫ్ట్ కోడ్. ఇలా 2 టైప్స్ ఆఫ్ ది కీస్ ఉంటాయి బ్యాంక్ కీస్. ఎగ్జాంపుల్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఐఎఫ్ఎస్సి కోడ్ విత్ ఇన్ ద కంట్రీలో ఒక బ్యాంక్ నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు పేమెంట్ చేయాలి. సో అటువంటప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఒక బ్యాంక్ నుండి హెచ్డిఎఫ్సి నుండి ఎస్బీఐకి మూవ్ చేయాలి, పేమెంట్ అనేది మనీ అనేది మూవ్ చేయాలి. అటువంటప్పుడు మనకి ఈ బ్యాంక్ కీ అనేది ఉపయోగపడుతుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ అంటారు. అలాగే సిఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? సిఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయడానికి సిఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. వీటిని ఏమంటారంటే బ్యాంక్ కీస్ అంటారు. బ్యాంక్ కీ ఓకే. అలాగే బ్యాంక్ కీ ఇట్ ఈస్ యూనిక్ కీ యూజ్డ్ బై ది బ్యాంక్ ఫర్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ వన్ బ్యాంక్ అకౌంట్ టు అనదర్ బ్యాంక్ అకౌంట్. ఆన్లైన్ అకౌంట్స్ అంటే ఆన్లైన్ అకౌంట్స్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా. సో ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ ని, మనీని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? సో ఇది మీరు చదవండి, ఐఎఫ్ఎస్సి కోడ్. ఈచ్ కీ represents a particular bank branch. It's like a SWIFT code and IFSC code. So only international transactions కి SWIFT code అనేది ఉపయోగిస్తారు. విత్ ఇన్ ద కంట్రీలో కంపెనీ టు బ్యాంక్, వన్ బ్యాంక్ నుండి వన్ మోర్ బ్యాంక్. ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ నుంచి ఐసిఐసిఐకి అయితే మనకి ఐఎఫ్ఎస్సి కూడా అవసరం ఉండదు. ఐసిఐసిఐ నుండి హెచ్డిఎఫ్సికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, అటువంటిప్పుడు మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం ఉంటుంది అన్నమాట. క్లియర్ కదా? అలాగే 1 minute. సో మీకు ఇదివరకు అర్థమైంది కదా, బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ ఏంటి అర్థమైంది కదా? బ్యాంక్ కీ అంటే ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే, స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్ కదా? అకౌంట్ ఐడి అంటే ఏంటి? అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఇస్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఇస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ అండ్ బ్రాంచ్. అలాగే సేవింగ్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి అకౌంట్ ఐడి అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? బ్యాంక్ కీ అంటే ఏంటి? నెక్స్ట్ మీకు వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఉంది చూడండి. చూడండి, ప్రతి బ్యాంక్ అకౌంట్ కి యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 types ఆఫ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేయాలి. ఐ మీన్ 3 types ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ ప్రతి బ్యాంక్ కూడా 3 types ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తారు. ఎందువల్ల? ఇవన్నీ రికన్సిలేషన్ చేస్తారు. బిఆర్ఎస్ అంటారు, బ్యాంక్ రికన్సిలేషన్ అకౌంట్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇవన్నీ చేయడానికి
మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తారు ప్రతి బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకున్నాను. ఎస్బీఐకి 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా. ఎందుకు క్రియేట్ చేస్తారు? ఇవన్నీ కూడా మనకి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి. బిఆర్ఎస్ ఎంట్రీస్ ఉంటాయి. బిఆర్ఎస్ ఎంట్రీస్ మీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి, ఓపెన్ చేయండి. 3 లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్, ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్, ఇవి క్రియేట్ చేయాలి. చూడండి ఎగ్జాంపుల్ వెండార్ పేమెంట్ ఉంది అనుకోండి, ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి? సో వెండార్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ అనేది ఒక ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ. బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్, సారీ ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్, వెండార్కి పేమెంట్ అంటే అవుట్ గోయింగ్ పేమెంటే కదా, డేటా టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఫైనల్ గా ఏమవుతుంది? ఆ బ్లూ లైన్స్ ఉన్నాయి చూడండి, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది బ్లూ లైన్స్ 2 ఉన్నాయి, ఆ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మీనింగ్ ఏంటి? నలిఫైడ్ అనమాట, నలిఫైడ్ అవుతాయి. ఫైనల్ గా వెండార్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీ అనేది ఫైనల్ ఎంట్రీ అవుతుంది. ఆ బ్లాక్ లో ఉన్నాయి చూస్తారా, అవి ఫైనల్ ఎంట్రీస్ అవుతాయి. ఏదైతే అవుట్ గోయింగ్ పేమెంట్ అని బ్లూ లైన్స్ లో కనిపిస్తున్నాయి కదా, అవి ఫైనల్ గా క్యాన్సిల్ అవుతాయి. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంట్రీస్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి. కాబట్టి మనము ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. ఇది వెండర్ ఎంట్రీ ఇలా ఫామ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ కస్టమర్ పేమెంట్ అంటే ఎలా ఫామ్ అవుతుంది? సో కస్టమర్ పేమెంట్ కూడా అంతే, మనకి వెండర్కి అవుట్ గోయింగ్ పేమెంట్ అయితే కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ అవుతుంది. సో ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా టు కస్టమర్. రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిఆర్ఎస్ అంటే ఏంటి? బ్యాంక్ రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఎస్బీఐ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ డేటా అని చెప్పేసి ఎంట్రీ ఫామ్ అవుతుంది. ఫైనల్ గా బ్లూ లైన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్. ఇట్లా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటి పర్పస్ మీకు ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అనేవి మనం మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. ఓకే, వెళ్ళండి FS00 వెళ్ళండి. 3 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్, మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్స్ కదా, మనం కరెంట్ అసెట్స్ లో తీసుకుందాము. వెళ్ళండి FS00. కరెంట్ అసెట్స్ లో తీసుకోండి, నెంబర్ తీసుకోండి, క్రియేట్ లోకి వెళ్ళండి, లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ ఇవ్వండి. ఓకే, కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. తర్వాత ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్, ఫస్ట్ ఏం చేస్తున్నాము? ఎస్బీఐ మెయిన్ బ్యాంక్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్ కూడా ఇవ్వండి. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. వెయిట్ తర్వాత ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఇక్కడ కాదు, ఇక్కడ అవసరం లేదు, తర్వాత చేద్దాం, ఇక్కడ వద్దులేండి, తీసేయండి, అవసరం లేదు, దీనికి కాదు. పేయబుల్ అండ్ రిసీవబుల్ కదా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01. తర్వాత రెలివెంట్ క్యాష్ ఫ్లో కూడా తీసుకోండి. సేవ్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. అవుట్ గోయింగ్ పేమెంట్, నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి.
క్రియేట్లోకి వెళ్ళి క్రియేట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. 200 107 ఇస్తున్నాం. 106 వరకు కంప్లీటెడ్ కదా. టైప్ డిస్క్రిప్షన్, బ్యాలెన్స్ షీట్, ఎస్బీఐ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్. ఎస్బీఐ ఇవ్వండి. SBI, I'm sorry, SBI outgoing payment GL account అని టైప్ చేయాల్సిన అవసరం ఉంది. SBI outgoing payment account అంటే కూడా GL అకౌంట్ కదా, outgoing payment account. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. నెక్స్ట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల చేయాలి? పేయబుల్ ఇది. మనం ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తామో అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే పేమెంట్ అంటే పేయబుల్. ఎట్ ది టైమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వీ మస్ట్ క్లిక్ ఆన్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్. Open item management indicator at the time of outgoing payment and incoming payment. GL account creation lo మనం open item management indicator ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓన్లీ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. లైన్ ఐటమ్ G001 relevant cash flow. relevant cash flow తీసుకోండి. సేవ్. నెక్స్ట్ SBI ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ చేయండి. యాజ్ పర్ SAP టెర్మినాలజీ ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనేవి మ్యాండేటరీగా క్రియేట్ చేస్తారు. incoming payment GL account, control data, line item display select చేసుకోవాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, మ్యాండేటరీ. ఎందువల్ల? పేయబుల్స్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 relevant cash flow తీసుకోండి. ఎందువల్ల అంటే మనం రిలవెంట్ క్యాష్ ఫ్లో ఎందుకు తీసుకుంటున్నాము? ఆల్ బ్యాంక్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి యాజ్ వెల్ యాజ్ క్యాష్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్ కి మనం రిలవెంట్ క్యాష్ ఫ్లోనే తీసుకోవాలి. రిలవెంట్ క్యాష్ ఫ్లో. ఓకే. సో అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ఎందుకు యాక్టివేట్ చేసాము? ఎట్ ది టైమ్ ఆఫ్ పేయబుల్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ and incoming payment GL account creation, we must click on the open item management indicator. ఈ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో కంప్లీట్ చేసాం. 3 టైప్స్ ఆఫ్ ది GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసేసాం. ఓకే, ఫైన్ కదా. 1 minute. అది ఓపెన్ చేయండి. ఇంకోటి ఉంది కదా కాపీ. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. అలాగే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1 minute. SAPలోకి వెళ్ళండి. FSW. లాస్ట్ లో నంబర్స్ ఏమున్నాయి చూడండి ఇక్కడ. 106, 107, 108, 200, 106 మెయిన్ బ్యాంక్ అకౌంట్, 200, 107 అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్, ఇన్కమింగ్ పేమెంట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్. 3 టైప్స్ ఆఫ్ GL అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ నంబర్స్ అనేవి ఎలా ఇచ్చాము? 106, 107, 108 ఉన్నాయి. కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఒక టెర్మినాలజీ అనేది ఫాలో అవుతారు.
మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 0 గుర్తుపెట్టుకోండి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాస్ట్ నంబర్ ఏమైతే ఉందో 6 ఉంది కదా, 6 యూజ్ చేయరు, అక్కడ 0 యూజ్ చేస్తారు. అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1 తోనే ఎండ్ అయ్యే విధంగా సీరియల్ తీసుకుంటారు. ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 2 ఈ టెర్మినాలజీ ఫాలో అవుతారు అనమాట. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ లాస్ట్ నంబర్ దేంతో ఎండ్ అవుతుంది? 0తో ఎండ్ అవుతుంది. అవుట్ గోయింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ దేంతో ఎండ్ అవుతుంది? 1తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ లాస్ట్ నంబర్ 2తో ఎండ్ అవుతుంది. 0, 1, 2. క్లియర్ కదా? ఈ పాయింట్ క్లియరా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? సూపర్ సార్. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అనేది 0తో ఎండ్ అవుతుంది లాస్ట్ నంబర్. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. 6 కాదు, 0తో ఎండ్ అవ్వాలి. ప్రాజెక్ట్స్ లో ఇలా ఫాలో అవుతారు. అవుట్ గోయింగ్ పేమెంట్ 1తో ఎండ్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ 2తో ఎండ్ అవుతుంది. మరి గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడుగుతారు మిమ్మల్ని. ఓకే, ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? FI12. హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? FI12. FI12 ద్వారా చేయొచ్చు. వెళ్ళండి. కంటిన్యూ చేయండి. చూసారా? FI12 ద్వారా చేయొచ్చు. లేదంటే FBZP ట్రాన్సాక్షన్ ద్వారా కూడా చేయొచ్చు. వెళ్ళండి, FBZPకి వెళ్ళండి. FBZP ABP కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎక్కడ చేస్తాము? FBZP. చూసారు ఇక్కడ ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్ ఉంది కదా. సో లాస్ట్ లో ఉంది హౌస్ బ్యాంక్స్ అనేది. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూడండి, సో FBZP ట్రాన్సాక్షన్ కోడ్ తో చేయొచ్చు. లేదంటే హౌస్ బ్యాంక్ క్రియేషన్ సపరేట్ టీ కోడ్ ఉంది. FI12 ఏదైనా ఉపయోగించవచ్చు, మీ ఇష్టం అండి. FI12 ఏదైనా యూజ్ చేయొచ్చు. కంప్లీట్ యువర్ చాయిస్ అన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ మనం APP కాన్ఫిగరేషన్ కూడా, సారీ మనం ఆల్రెడీ చేసేసాం ఇవన్నీ కూడా, బట్ 1 more టైం చేద్దాం. సో కొత్తగా మనం హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. FI12కి వచ్చాం. లేదంటే FBZPలో హౌస్ బ్యాంక్స్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తాం. మన చార్ట్ ఆఫ్ అకౌంట్ క్లిక్ అయింది. న్యూ ఎంట్రీస్ కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్ మనం ఇక్కడ హౌస్ బ్యాంక్ నేమ్ అనేది ఒకటి తీసుకోవాలి. హౌస్ బ్యాంక్ నేమ్ ఇవ్వండి, చెప్తాను. HDFC ఇవ్వండి. HDFC GL ఉందా మీకు? HDFC ఇవ్వండి, మనం ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా పైన. బ్యాంక్ హౌస్ బ్యాంక్ దగ్గర HDFC ఇవ్వండి. HDFC కంట్రీ ఏంటి? బ్యాంక్ కంట్రీ ఏంటి? మీనింగ్ ఏంటి? దిస్ పర్టికులర్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? HDFC బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? SBI బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో HDFC అనేది ఇండియా కాబట్టి IN ఇస్తున్నాం. ఇండియా బ్యాంక్ కంట్రీ ఇండియాలో ఉంది. బ్యాంక్ కీ, వాట్ ఇస్ మీన్ బై బ్యాంక్ కీ? బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. HDFC 123 ఇవ్వండి. HDFC డ్రాప్ డౌన్ చేస్తే రాదు. HDFC 123 లేదంటే మీ బ్యాంక్ మీ IFSC కోడ్ అయితే అది ఇవ్వచ్చు. నెక్స్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ ఏమిస్తాము? బ్యాంక్ నేమ్ HDFC బ్యాంక్, రీజన్ అంటే స్టేట్. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. స్ట్రీట్ సోమాజిగూడ. సిటీ ఇవ్వండి, సిటీ.
నెక్స్ట్ సిఫ్ట్ కోడ్ చూడండి, సిఫ్ట్ కోడ్ కూడా ఇవ్వాలి. సిఫ్ట్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి సిఫ్ట్ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. సిఫ్ట్ కోడ్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. HDFC 1 2 3 4 5. సో ఇది మన సిఫ్ట్ కోడ్ అన్నమాట. అకౌంట్ బ్యాంక్ నంబర్ అన్నాడు. బ్యాంక్ నంబర్ అంటే లాస్ట్ లో చూడండి, బ్యాంక్ నంబర్. బ్యాంక్ నంబర్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ ఫోన్ నంబర్. అంటే బ్యాంక్ అడ్రస్, వాళ్ళ బ్యాంక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మనకి ఏ నెంబర్ ఉంటుంది? ఒక నంబర్ కావాలి కదా, దాన్నే బ్యాంక్ ఫోన్ నంబర్ అనేది తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఇవ్వండి, 98488245. మీ నెంబర్ ఇవ్వకండి, వెయిట్ రికార్డ్ అవుతుంది కదా. 9848824525. 9848824525. సో ఇది బ్యాంక్ కాంటాక్ట్ నెంబర్ అనుకుందాం. ఇట్లా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి. సిఫ్ట్ కోడ్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాం. బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. పైన ఇచ్చాం కదా, IFSC కోడ్. బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. సిఫ్ట్ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగపడుతుంది. బ్యాంక్ ఫోన్ నంబర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ కాంటాక్ట్ నంబర్. IN అంటే మీనింగ్ ఏంటి? ఇండియా అని ఇక్కడ ఎందుకు ఇస్తున్నాము? దిస్ పర్టికులర్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఏ కంట్రీలో ఉంది బ్యాంక్ అనేది ఇస్తున్నాం. ఓకే, సేవ్ చేసేయండి. సిఫ్ట్ కోడ్ అంటే ఏంటో మీకు అర్థమైంది, IFSC కోడ్ అంటే ఏంటో అర్థమైంది. క్లియర్ కదా? నెక్స్ట్ సేవ్ అయిపోయిందా? ఫైన్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ లో లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంది చూడండి, క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్, ఇక్కడ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. న్యూ ఎంట్రీస్, సో ఇక్కడ అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. అంటే ఏంటి? మీరు ఏ బ్రాంచ్ లో ఉంది అనేది తెలుసుకోవడానికి అకౌంట్ ఐడి ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ సేవింగ్ బ్యాంక్ అకౌంటా, కరెంట్ అకౌంటా, లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇలా అకౌంట్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అకౌంట్ ఐడి మీకు యాక్చువల్లీ ఇక్కడ మనం డెమో కాబట్టి ఇచ్చేస్తాం. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఏం చేయాలి? మీ క్లయింట్ తో డిస్కస్ చేసి నెంబర్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అకౌంట్ ఐడి ఏదో ఒకటి ఇవ్వండి, HDFC డిస్క్రిప్షన్ ఇవ్వండి, HDFC బ్యాంక్ అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ ఐడి ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్ అకౌంట్. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్. యాజ్ వెల్ యాజ్ సేవింగ్ అకౌంటా, కరెంట్ అకౌంటా, లేదంటే ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అకౌంట్ ఐడి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అన్నాడు. బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి ఇస్తారు కదా మనకి. ఏ బ్యాంక్ అంటే ఏంటి? IBA ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటారు. మాకు ఒక నెంబర్ ఉంటుంది, 12 digits 11 digits ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఇవ్వండి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి 9848824525. 9848824525. ఇంకా నెంబర్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవాలి. తర్వాత కరెన్సీ, ఏ కరెన్సీకి సంబంధించి ఇది ఏ కరెన్సీ యూజ్ చేస్తాం? INR కదా, INR. ఓకే, ఇలా ఇవ్వాలన్నమాట. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ బ్యాంక్ GL అకౌంట్. యాక్చువల్గా మనము అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, నలిఫైడ్ అవుతాయి. పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ అన్ని కూడా నలిఫై అవుతాయి. ఫైనల్ గా ఆ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ని ఇక్కడ అసైన్ చేయాలి. రైట్ సైడ్ GL అకౌంట్ చూడండి, రైట్ సైడ్ ఇక్కడ మనం డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం 3 బ్యాంక్ GLs క్రియేట్ చేసాం. అవుట్ గోయింగ్ పేమెంట్ GL అకౌంట్, ఇన్కమింగ్ పేమెంట్ GL అకౌంట్ అండ్ SBI మెయిన్ బ్యాంక్ GL అకౌంట్. 106 200 106 ఇది మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ నంబర్ 106 ఇవ్వండి. సో
వాల్యూ అనేది ఫైనల్ గా మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ కి యాడ్ అవుతుంది కాబట్టి ఇలా చేస్తాం. క్లియర్ కదా? అర్థమైందా? క్లియరా? అర్థమైందా? అది ఓకేనా? సో ఇలా మనం ఈ జిఎల్స్ అన్ని కూడా అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి? సేవ్ చేసేయండి. సేవ్. నో అండి, నాట్ రిక్వైర్డ్. డేటా వాస్ సెట్. మనం హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేసేస్తాం. నెక్స్ట్ గో టు FS00. ఇప్పుడు ఏదైతే మన హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేసామో ఇది కొంచెం చేంజ్ అవుతుంది S4 HANAలో. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. క్లోజ్ చేయండి. ఏం చేస్తున్నారు? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకుని సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ అండ్ అకౌంటింగ్ ఐడి యాడ్ చేయాలి కదా. హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేసి హౌస్ బ్యాంక్ తీసుకోండి. ఇవ్వండి. చూడండి ఇక్కడ హౌస్ బ్యాంక్స్ యాడ్ చేసాం. మెయిన్ హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడి ఈ రెండు కూడా యాడ్ చేస్తాం. క్లియర్ కదా? సేవ్. ఓకే ఫైన్. ఇది ఇలా యాడ్ చేసుకోవాలి. క్లియర్? అర్థమైంది? హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయడం అనేది డెడ్ ఈజీ అండి. మెయిన్ ఏంటి ఇక్కడ మీకు తెలియాలి? వాట్ ఈజ్ మీన్ బై అకౌంటింగ్ ఐడి, వాట్ ఈజ్ మీన్ బై ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్, వాట్ ఈజ్ మీన్ బై స్విఫ్ట్ కోడ్, ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉండాలి అంతే. తర్వాత మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ దేంతో ఎండ్ అవుతుంది? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ అనేది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో 0తో ఎండ్ అవుతుంది. 0తో. అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ లాస్ట్ నంబర్ అర్థమవుతుంది? లాస్ట్ నంబర్ 678 ఉంది. ఇది కాదు. మామూలుగా అక్కడ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఎండ్ విత్ 0. అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ లాస్ట్ నంబర్ ఎండ్ విత్ 1. ఇన్కమింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ నంబర్ ఎండ్ విత్ 2. ఇట్లా మెయింటైన్ చేస్తారు అన్నమాట. క్లియర్ కదా? క్లియరా? తర్వాత మీకు ఇవన్నీ అర్థమైన మీనింగ్ ఆఫ్ హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. అకౌంట్ ఐడి is nothing but bank account. It is represents a particular bank branch. Bank ID అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ బ్యాంక్ కీ ఇట్ ఈస్ నథింగ్ బట్ IFSC కోడ్, స్విఫ్ట్ కోడ్. క్లియర్ కదా? క్లియరా కదా? ఓకే సార్. అంతే, ఇంకేం లేదు. యాక్చువల్గా ఏంటంటే మీకు ఇక్కడ మెయిన్ చేంజెస్ ఏంటంటే ఈ హౌస్ బ్యాంక్ క్రియేట్ చేశాం కదా, ఈ అకౌంట్ ఐడి ఇవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్ ద్వారా S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా యాడ్ అవుతాయండి. S4 HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా యాడ్ అవుతుంది. నా దగ్గర ఇమేజ్ ఉంది, 1 minute ఇమేజ్ ఇస్తాం. 1 minute. S4 HANAలో హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయడం 15 minutes లో అయిపోతుంది. ఫ్యూరీ యాప్స్ ద్వారా యాడ్ చేస్తారు. S4 HANAలో ECCలో SAP లాగ్ ఆన్ ప్యాడ్ పైన చేస్తున్నాం. చాట్ బాక్స్ లో ఒకటి పోస్ట్ చేశాను, అది చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. 1 minute. మీకు ఇంకోటి చూస్తున్నాను, 1 minute వెయిట్ చేయండి.
ఒకసారి ఎస్ఐపిలోకి వెళ్ళండి, చెప్తాను. ఎస్ఐపిలోకి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పికి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పి హౌస్ బ్యాంక్లోకి వెళ్ళండి. సో ఏపీ చూడండి, హౌస్ బ్యాంక్లో అడ్రస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ లాస్ట్లో అడ్రస్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుందండి. ఈసీసీ అయినా S/4HANA అయినా ఓన్లీ ఎక్కడ చేంజెస్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్ ఐడి ఉంది చూసారు, బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే S/4HANA సర్వర్ అయితే కనుక క్విరీ యాప్స్ కి కనెక్ట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నామో, మనము ఈ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే హౌస్ బ్యాంక్ సెకండ్ స్టెప్ అనమాట ఇది. సో అవన్నీ ఆటోమేటిక్గా క్విరీ యాప్స్ కి యాడ్ అవుతాయి. అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి కంప్లీట్ ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసామో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్విరీ యాప్స్ ద్వారా యాడ్ చేస్తాం. ఇది ఈసీసీకి S/4HANAకి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సింపుల్ కాన్సెప్ట్స్ అవి. మాక్సిమం 5 minutesలో చేసేయచ్చు. ఈ ఒక్క స్టెప్ చేంజ్ అవుతుంది ఈసీసీకి S/4HANAకి. ఈసీసీలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా SAP లాగాన్ ప్యాడ్లో చేస్తాం. ఇది S/4HANA ఎక్కడ చేస్తామో క్విరీ యాప్స్లో చేస్తాం. క్విరీ యాప్స్ అంటారు. ఆన్లైన్ సైట్ అంటే ఆన్లైన్ సైట్ కింద యాడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అక్కడే చేస్తాం. క్లియర్ కదా? క్లియరా? క్లియర్ కదా? ఇది ఒకటి ఎక్స్ట్రా చేంజెస్, మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. ఓకే సార్. అది ఏం లేదు, సింపుల్. అకౌంట్ ఐడి అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి అనేది రఫ్గా ఒక ఐడియా ఉండాలి. మెయిన్ బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి, 3 బ్యాంక్ GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ 0తో ఎండ్ అవుతుంది. ఏ GL అకౌంట్ ఎలా ఎండ్ అవుతుంది అనేది మొత్తం కూడా నేర్చుకోవాలి, అంతే, ఇంకేం లేదు. సింపుల్ కాన్సెప్ట్. ఈసీసీకి S/4HANAకి ఒక 2% ఆర్ మ్యాక్సిమం 5% డిఫరెన్స్ ఉంది. అంతా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఓన్లీ బ్యాంక్ అకౌంట్స్ ట్యాబ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉంది, అంతే. క్లియరా? సో రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దామండి. హౌస్ బ్యాంక్స్ కంప్లీటెడ్. సో ఈ హౌస్ బ్యాంక్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తాం. దీని తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ చేసి ఏపీపీ రన్ చేస్తాం, అంతే. సో రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.